హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పాపమని జాలి తలచి తన చెల్లెల్ని నీకు ఇవ్వటమే కాకుండా ఈ ఇంటిలో ఒక హోదా కల్పిస్తే నా బావని గన్తో షూట్ చేసి చంపాలనుకుంటావా కేపీ అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అపూర్వ, అడ్డు తప్పుకో. ఈ శరత్ చంద్ర నా కొడుకు గగన్ని గన్తో షూట్ చేసి చంపేశాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నా బావ నీ గగన్ని గన్తో షూట్ చేసి చంపటం నీ కళ్ళారా చూసావా కేపీ? చూడకుండా ఎలా నింద వేస్తున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. శారద చెప్పింది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. శారద కూడా కళ్ళతో చూడలేదు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి నా బావ గగన్ని చంపాడంటే ఎలా నమ్ముతున్నావు? నా బావ ఎలాంటి వాడో నీకు తెలీదా కేపీ అని అపూర్వ అంటూ ఉంటుంది. అవునానా, మామయ్య ఖచ్చితంగా గగన్ అన్నయ్యను షూట్ చేసి ఉండడు. ఎక్కడో పొరపాటు జరిగింది. అన్ని విషయాలు త్వరలోనే బయటికి వస్తాయి, రండి నాన్న అని చెప్పి చెర్రీ కృష్ణప్రసాద్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. బావా, కేపీ నిన్ను షూట్ చేయబోయాడని నువ్వు బాధపడుతున్నావా బావా? బాధపడకు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ, నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు బయటికి వచ్చావు అని భూమి కోపంగా అడుగుతూ ఉంటుంది. అవును అపూర్వ, పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు బయటికి వచ్చావు అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. శోభక్క నాకు దేవత, శోభక్క నా తోబొట్టు. అలాంటి శోభక్కను చంపలేదని నేను ఎంత చెప్పినా కూడా మీరెవరూ నన్ను నమ్మలేదు కదా బావా. డిఎన్ఏ రిపోర్ట్ కోసం ఆ సిఐ విక్రమ్ని చంపానని భూమి చెప్పగానే నువ్వు కూడా నమ్మేసి నన్ను పోలీసులకు అప్పచెప్పావు. కానీ నేను ఏ తప్పు చేయలేదని కోర్టులో రుజువైంది బావా. కోర్టు నన్ను నిర్దోషిగా విడుదల చేసింది బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ, నువ్వు చెప్పేది నిజమా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నాన్న, కోర్టులో జడ్జి గారిని కూడా ఈ అపూర్వ ఏదో మోసం చేసే ఉంటుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి, మోసం చేయటం అంత ఈజీ అనుకుంటున్నావా ఏంటి? అది కూడా జడ్జి గారిని. నా పైన ఇంకా నిందలు వేసి నా బావ దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చెయ్యకు భూమి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. బావా, ఇప్పటికైనా నేను ఏ తప్పు చేయలేదని నమ్ము బావా. నువ్వు నమ్మితేనే నేను ఈ ఇంట్లో ఉంటాను బావా, లేదంటే నేను ఎక్కడైనా ఉండిపోతాను బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ, నువ్వు ఏ తప్పు చేయలేదని కోర్టే నిన్ను వదిలేసినప్పుడు నువ్వు తప్పు చేశావని ఎలా అంటాను అపూర్వ? నన్ను క్షమించు అపూర్వ. నీ పైన నింద వేసి నిన్ను పోలీసులకు అప్పచెప్పినందుకు అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అయ్యో బావా, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి అపూర్వ అంటుంది. తప్పు చేశాను కదా అపూర్వ, అందుకే అని శరత్ చంద్ర అంటాడు. నా బావ ఎప్పటికీ తప్పు చెయ్యడు, ఆ నమ్మకం నాకుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. సరే బావా, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. కొన్ని రోజులు ఆ కేపీకి కనిపించకు బావా, కేపీని పైన కోపంగా ఉన్నాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అవును డాడీ, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఇక భూమి కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటే, భూమి, నేను రాలేననుకున్నావా? చూసావా ఎంత తొందరగా బయటికి వచ్చానో అని అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ, ఈరోజు తప్పించుకున్నావేమో, కానీ దేవుడు అనేవాడు నువ్వు చేస్తున్న తప్పులన్నీ చూస్తూనే ఉంటాడు. కోర్టు నిన్ను నిర్దోషిగా విడుదల చేయొచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను వదిలిపెట్టడు అపూర్వ, వదిలిపెట్టడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. భూమి, దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా? నాకైతే నమ్మకం లేదు అని చెప్పి అపూర్వ అంటుంది. దేవుడు ఉన్నాడో లేడో త్వరలోనే నీకు తెలియచేస్తాడులే అపూర్వ. ఈరోజు నువ్వు అహంకారంతో విర్రవీగుతున్నావు అని చెప్పి భూమి అంటుంది. భూమి, నాది అహంకారం కాదు, నీ పైన జాలి. నీ భర్త గగన్ చచ్చిపోయాడంట కదా, నువ్వు ఇక ఒంటరిదాని అయిపోయినట్టే. నిన్ను విధవను చెయ్యాలి భూమి. భర్త చనిపోయిన తర్వాత నువ్వు ఇలానే ఉండకూడదు పసుపు కుంకుమతో. ఇప్పుడే మనుషుల్ని పిలిపించి నిన్ను విధవను చేస్తాను భూమి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో భూమి కోపంగా అపూర్వ అని అపూర్వను కొట్టడానికి చెయ్యెత్తుతుంది. అప్పుడు అపూర్వ భూమి చేతిని గట్టిగా పట్టుకొని, భూమి, నేనేం తప్పు మాట అన్నాను? భర్త చనిపోయినా ఏ భార్యనైనా విధవను చేస్తారు కదా, అలానే నీ భర్త చనిపోయాడు కాబట్టి నిన్ను విధవను చేస్తాను అన్నాను, అంతే కదా అని చెప్పి అపూర్వ అంటుంది.
అపూర్వ, ఇంకొకసారి నా భర్త చనిపోయాడన్న మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నిన్ను ఇప్పుడే నరికి చంపేస్తాను అని చెప్పి భూమి అంటుంది. ఏంటి, నన్నే నరికి చంపేస్తావా? నీకు అంతుందా భూమి అని చెప్పి అపూర్వ అంటుంది. ఉందో లేదో చూపిస్తానులే అపూర్వ అని చెప్పి భూమి అంటుంది. నా బావ బ్రతికే ఉన్నాడు, తప్పకుండా తిరిగి వస్తాడు, చూస్తూ ఉండు అపూర్వ అని చెప్పి భూమి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చచ్చిన గగన్ తిరిగి రావటం అన్నది జరగదు. భూమి ఇంకా హోప్స్ పెట్టుకున్నట్టుంది ఆ గగన్పై. త్వరలోనే ఆ శారదకు కూడా బుద్ధి చెప్పి వస్తాను. గగన్ని చూసుకొని ఇన్ని రోజులు ఈ భూమి, శారద, పూరి అందరూ కూడా విర్రవీగిపోయారు కదా. గగన్ ఈ లోకంలో లేడు, ఇక నాకంటూ అడ్డు చెప్పేవాళ్లే లేరు అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు నక్షత్ర, మమ్మీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు పోలీసుల నుంచి ఎలా బయటికి వస్తావో అనుకున్నాను, చాలా ఈజీగా బయటకు వచ్చేసావు మమ్మీ. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇక నా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకొని వస్తాను అని నక్షత్ర అంటుంది. నక్షత్ర, పార్టీలు పబ్బులంటూ తిరక్కే అని అపూర్వ అంటూ ఉంటుంది. ప్లీజ్ మమ్మీ, ఈ సంతోష సమయాన్ని నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకొనివ్వు మమ్మీ అని చెప్పి నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక భూమి బాధపడుతూ కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్తుంది. అమ్మ భూమి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, మోయ అసలు మన కళ్ళ ముందేం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు మోయ అని చెప్పి భూమి అంటుంది. గగన్ని ఈ దుర్మార్గులందరూ కలిసి ఈ లోకంలో లేకుండా చేశారమ్మా. పాపం శారద ఏమైపోతుందో ఏంటో చాలా బాధగా ఉంది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. శారద అత్తయ్య దగ్గరకు వెళ్ళారా మోయ? అత్తయ్యను చూశారా అని భూమి అడుగుతూ ఉంటుంది. పిచ్చిది, ఇంకా కూడా గగన్ వస్తాడని వాడి రూము సర్దటం, వాడికి ఇష్టమైన వంటలు చేసి పెట్టడం లాంటివన్నీ చేస్తుందమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. శారద అత్తయ్య ఎలా తట్టుకుంటుందో ఏంటో. శారద అత్తయ్య దగ్గరకు వెళ్ళి అత్తయ్యను ఓదారుస్తాను అని భూమి అంటుంది. నేను కూడా వస్తానమ్మా అని కృష్ణప్రసాద్ అంటాడు. సరే మోయ, కాసేపు రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది. ఇక మరోవైపు నక్షత్ర ఫ్రెండ్స్ పబ్బు దగ్గర నక్షత్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక నక్షత్ర పబ్బు దగ్గరకు వెళ్ళగానే, ఎంతసేపే, నీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. ఈరోజు పార్టీ ఇస్తుంది నేనే కదవే, లేటుగా వచ్చినా లేటెస్ట్గా రావాలని చెప్పి ఇప్పుడు వచ్చాను అని నక్షత్ర అంటుంది. సరే సర్లేవే, పద వెళ్దాం అని నక్షత్ర ఫ్రెండ్స్ అంటూ ఉంటే అందరూ కలిసి పబ్లోకి వెళ్తారు. ఈరోజు నేనే పార్టీ ఇస్తున్నాను, పబ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంత కావాలనుకుంటే అంత తాగండి, ఎంత కావాలనుకుంటే అంత తినండి, మనీ నేను పే చేస్తాను అని నక్షత్ర పబ్లో అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఈరోజు మన పబ్కి ఆకాష్ అనే కొత్త మ్యూజిక్ ప్లే చేసే అతను వచ్చాడు మేడం. అతను చాలా బాగా మ్యూజిక్ ప్లే చేస్తాడంట. ఈ పబ్ బాగా డెవలప్ అవ్వాలని ఆ ఆకాష్ని చాలా దూరం నుంచి తీసుకొచ్చాము అని పబ్ ఓనర్స్ నక్షత్రకు చెప్తూ ఉంటారు. అయితే నాకిష్టమైన మ్యూజిక్ని ప్లే చేయమని అతనికి చెప్పండి, ఆ ఆకాష్ అనే అతనికి అమౌంట్ కూడా నేనే పే చేస్తాను అని నక్షత్ర అంటుంది. ఓకే మేడం అని చెప్పి పబ్ ఓనర్స్ చెప్తూ ఉంటారు. ఇక మ్యూజిక్ మొదలవుతుంది. ఆకాష్ క్యాప్ పెట్టుకొని గిటార్ చేతిలో పట్టుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక నక్షత్ర వాళ్ళు ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇక ఆకాష్ తన తలకు ఉన్న క్యాప్ను తీసేసి మ్యూజిక్ని ప్లే చేస్తూ ఉంటాడు. ఏ నక్షత్ర, అటు చూడు, ఆ ఆకాష్ అచ్చం మీ గగన్ బావలా ఉన్నాడు అని చెప్పి నక్షత్ర ఫ్రెండ్స్ నక్షత్రతో చెప్తూ ఉంటారు. గగన్ బావ ఎప్పుడో చచ్చిపోయాడే, ఇంకెక్కడి నుంచి వస్తాడు అని నక్షత్ర అంటుంది. లేదు నక్షత్ర, అటు చూడు అని నక్షత్ర ఫ్రెండ్స్ చెప్పడంతో నక్షత్ర మ్యూజిక్ ప్లే చేస్తున్న గగన్ వైపు చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, అచ్చం గగన్ బావలానే ఉన్నాడు అని చెప్పి నక్షత్ర మనసులో అనుకొని ఇంకా ఎక్కువగా తాగుతూ ఉంటుంది. ఎంత తాగినా కూడా ఎక్కట్లేదు. నో డౌట్ వీడు గగనా లేదంటే ఆకాశా అని చెప్పి నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది. నక్షత్ర, ఏంటే మీ గగన్ బావే కదా పబ్లో పాటలు పాడుతున్నాడంటే, అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పావు అని నక్షత్ర ఫ్రెండ్స్ నక్షత్ర అడుగుతూ ఉంటారు. మీరు ఆగండి కాసేపు అని నక్షత్ర వెంటనే అపూర్వకు ఫోన్ చేస్తుంది. ఏంటి బేబీ, ఎంజాయ్ చేస్తానని పబ్బుకు వెళ్ళావు కదా, మళ్ళీ ఫోన్ చేసావేంటి, నీ ఫ్రెండ్స్ రాలేదా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. మమ్మీ, నువ్వు అర్జెంటుగా
నేను చెప్పిన పబ్బుకు రా అని అపూర్వ అంటుంది. నాకు ఆ పబ్బులు అలవాట్లేవే అని అపూర్వ అంటూ ఉంటే, లేదు మమ్మీ నువ్వు రా ముందు అని చెప్పి నక్షత్ర అంటుంది. సరే బేబీ వస్తున్నాను అని అపూర్వ ఫోన్ కట్ చేస్తుంది. ఇక పబ్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆకాష్ పాటలు పాడుతూ ఉంటే అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నక్షత్రం మాత్రం టెన్షన్ పడుతూ ఆకాష్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ పబ్బు దగ్గరకు వచ్చి, బేబీ నేను పబ్బు దగ్గరే ఉన్నాను బయటికి రా అని ఫోన్ చేస్తుంది. నువ్వే లోపలికి రా మమ్మీ అని నక్షత్ర అంటుంది. అబ్బా అని అపూర్వ ఇరిటేట్ అవుతూ లోపలికి వెళ్తుంది. ఏంటే ఎందుకు రమ్మని ఫోన్ చేశావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. మమ్మీ అటు చూడు అని వేలుని గగన్ వైపు నక్షత్ర చూపిస్తూ ఉంటుంది. అపూర్వ ఆకాష్ని చూసి షాక్ అవుతుంది. అదేంటే గగను చచ్చిపోయాడు కదవే మళ్ళీ ఎలా వచ్చాడు అని అపూర్వ అంటూ ఉంటుంది. అమ్మా గగన్ కాదు ఆకాష్ అని చెప్పి నక్షత్ర అంటుంది. నీ బొంద వాడు గగనే అని అపూర్వ అంటూ ఉంటుంది. ఏమో మమ్మీ గగనో ఆకాషో అర్థం కాకే నేను నీకు ఫోన్ చేశాను అని చెప్పి నక్షత్ర అంటుంది. ఇక ఆకాష్ మ్యూజిక్ ప్లే చేయటం పూర్తయిపోతుంది. పబ్లో ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. ఆకాష్ పబ్బు ఓనర్ దగ్గరకు వెళ్ళి నా అమౌంట్ అని అడుగుతూ ఉంటే, ఈరోజు ఆ మేడం మీ అమౌంట్ పే చేస్తా అన్నారు అని చెప్పి పబ్బు ఓనర్ చెప్తూ ఉంటాడు. ఇట్స్ ఓకే అక్కడ నేను రిసీవ్ చేసుకుంటాను అని ఆకాష్ అపూర్వ నక్షత్రాల దగ్గరకు వెళ్తాడు. ఈరోజు పబ్లో పాట పాడినందుకు నా అమౌంట్ మీరు పే చేస్తారని పబ్బు ఓనర్స్ చెప్పారు. నా అమౌంట్ ఇస్తే నేను వెళ్ళిపోతాను అని ఆకాష్ అపూర్వను అడుగుతూ ఉంటాడు. అపూర్వ షాకింగ్గా ఆకాష్ వైపు చూస్తూ నీ పేరేంటి అని అడుగుతూ ఉంటుంది. ఆకాష్ అని గగన్ చెప్తూ ఉంటాడు. నువ్వెక్కడి నుంచి వచ్చావు గగన్ నీకు తెలుసా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. హూ ఈజ్ గగన్ అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.